యుద్ధంతో ప్రపంచ మానవాళికి ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పు ఉందని సిపిఐఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని స్టెయిన్ హోటల్లో ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం అనే అంశం టీఎస్యూటీఎఫ్ సిఐటియు పీపుల్స్ ప్రోగ్రెస్ ఫోరం నల్గొండ ఆధ్వర్యంలో మంగళవారం పీపుల్స్ ప్రోగ్రెస్ ప్రోగ్రాం జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు అధ్యక్షతన నిర్వహించారు. యుద్ధంతో ప్రపంచ మానవాళికి ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పుందని సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పేర్కొన్నారు. నల్గొండ నగరంలోని స్టెయిన్ హోటల్లో ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ప్రపంచ శాంతికి విఘాతం అనే అంశంపై టీఎస్యూటీఎఫ్ సిఐటియు పీపుల్స్ ప్రోగ్రెస్ ఫోరం నల్గొండ ఆధ్వర్యంలో మంగళవారం పీపుల్స్ ప్రోగ్రెస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు అధ్యక్షతన నిర్వహించారు. సెమినార్ను రాఘవులు ప్రారంభించి మాట్లాడుతూ ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్పై ఆక్రమిత యుద్ధం మొదలుపెట్టి 61 రోజులు పూర్తయిందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ రౌడీలాగా వ్యవహరిస్తూ ప్రపంచ దేశాలపై ఆధిపత్యం పెత్తనం సాగించాలని ఆకాంక్షతో వెనిజులా అధ్యక్షుని అరెస్టు చేసి నిర్బంధించారని చెప్పారు. ఇరాన్, వెనిజులా దేశాలలో ఉన్న చమురు నిల్వలను ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఆరాటంతో యుద్ధం ప్రారంభించారని అన్నారు. ఇరాన్ దేశంలో అణు ఆయుధాలు అని బాంబులను నిల్వలు ఉన్నాయని, ట్రంప్ 10 రోజుల్లో యుద్ధం ముగిస్తుంది, ఇరాన్ తమ ఆధీనంలోకి వస్తుందని ట్రంప్ కలలు కంటున్నారని, రాత యుగానికి ఇరాన్ను నెట్టివేస్తామని మొదట్లో ప్రకటించారని, అలా కాకుండా ఇజ్రాయెల్ అమెరికా దాడులకు ఇరాన్ ప్రతిఘటించి ప్రాణాలైనా అర్పిస్తాం, అమెరికాకు లొంగబోమని సాహసోపేతంగా యుద్ధం చేసిందన్నారు. భారతదేశ ప్రధాని మోడీ టీఆర్ఎస్ భావాజాలంతో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ అమెరికా చెప్పు చేతల్లో కీలుబొమ్మలాగా వ్యవహరిస్తూ ట్రంప్ ఆదేశాలను పాటిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ రౌడీలాగా వ్యవహరిస్తున్న ట్రంప్ విధానాలతో ఆర్థిక పరిస్థితుల తారుమారవుతున్నాయని పేర్కొన్నారు. శాంతి కోరుకున్న ప్రతి చోట ప్రశాంతంగా జీవనం సాగుతుందన్నారు. యుద్ధం అంటే మనుషులను చంపడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడమే కాదా అని పేర్కొన్నారు. ఈ సెమినార్లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హషం, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, రాష్ట్ర రైతు మహిళా కన్వీనర్ కందాల ప్రమిళ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమల్ల వెంకటేశం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి కన్వీనర్ రాములు, టీఆర్టీఎఫ్ జిల్లా కార్యదర్శి తరాల పరమేష్, దండపల్లి సత్తయ్య, లక్కపక్క రాజు, ఆవుట్ట రవీందర్, పెంజర్ల సైదులు, పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, కంబంపాటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీఎస్యూటీఎఫ్, ఆశం గారు జిల్లా ఆవాజ్, అదేవిధంగా ప్రభావతి గారు. గత 2 నెలల నుంచి ఇరాన్పై ఏకపక్షంగా అమెరికా ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూ మనందరినీ ఎన్నో దాని ఎఫెక్ట్ నేను అనిపించింది నాకు ఇక్కడ పెట్రోల్ బంకులో. అది కృత్రిమ కొరత కావాలని చేస్తున్నారు అనేది తెలియదు. దాని గురించి మనకు మరింత ముఖ్య వక్తగా ఇచ్చేసిన కామ్రేడ్ రాఘవ్ గారికి, అదేవిధంగా ప్రియతమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారికి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి గారికి. 10 రోజులు అయిపోయింది, 10 రోజులు పూర్తవుతుంది, జాగ్రత్త, ఈ సంగతి చూస్తాను, గడువులో ఒప్పందం చేసుకో, లేకపోతే లాభం లేదన్నాడు. గడువు అయిపోయింది, ఒప్పందం లేదు, మళ్ళీ గడువులు పొడిగించాడు. ఈసారి గడువుకి ఈరోజు ప్రపంచం అంతా ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద ప్రారంభించిన యుద్ధం గురించి చర్చ చేస్తుంది. దాని పర్యవసానాలు ప్రారంభంలో ఎవరికి అంతగా పట్టలేదు. ఫిబ్రవరి 28న చెందిన మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద బాంబులు వేయడం ప్రారంభించిన రోజు ఏమనుకున్నారంటే అంత పెద్ద అమెరికా
అంత శక్తి కలిగి ఆయుధాలు కలిగిన ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్ మీద బాంబులు వేస్తే, ఇరాన్ మీద యుద్ధం ప్రకటిస్తే అంతా 3-4 రోజుల్లో ఇరాన్ పని అయిపోద్ది. ఇరాన్ యొక్క శక్తి అంతా నాశనం అయిపోద్ది. ఇరాన్ యొక్క సైన్యం అంతా తుడిచిపెట్టుకుపోద్ది. ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పేలిపోతాయి. అలాగే అణు పదార్థాలను తయారు చేసే కర్మాగారాలు ఉన్నాయి. ఆ కర్మాగారాలన్నీ ధ్వంసమైపోతాయి. దాదాపు అమెరికా, ఇరాన్ ప్రపంచ పట్టణంలోనే లేకుండా పోతుందని చెప్పేసి ఫస్ట్లో చాలామంది అనుకోవడం కదా ట్రంప్ ఆ మాట చెప్పాడు. ఇరాన్ని విడిచిపెట్టేస్తాను ప్రపంచ మ్యాప్లో, ఇరాన్ని పాత రాతి విధానికి పంపించేస్తాను, ఇరాన్లో ఒక నాయకుడు కూడా బతుకున్నాడు, అందరినీ తలలు తీసేస్తాను అని చెప్పేసి ట్రంపే ప్రకటించాడు. ఇప్పటికీ 61 రోజులైంది. 2-3 రోజులు అంతా అయిపోద్ది అనుకున్నది 65 రోజులు పూర్తయినా కానీ కాలేదు. ఇప్పుడు ప్రపంచం అంతా అనుకునేది ఏంటంటే అమెరికాకి సొంగబంధం జరిగింది, అమెరికా ఓడిపోయింది. అమెరికా ఏ లక్ష్యాలైతే ప్రకటించిందో ఆ ఒక్క లక్ష్యం కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు. ఇక యుద్ధం కొనసాగించలేక తోకముడిచింది. అందుకనే ఎవరు కోరకపోయినా కానీ మేము యుద్ధం విరమణ చేస్తాం, కాల్పులు విరమణ చేస్తామని ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఇప్పుడు అందరూ గమనించారు. కామ్రేడ్ ప్రమీల గారు, వెంకటేశ్వర్ గారు రైతు సంఘం జిల్లా నాయకులు వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. ముఖ్య మహమ్మద్ సలీం గారు, అదేవిధంగా వెంకటేశ్వర్ గారు టీఎస్యూటీ రాష్ట్ర